డియర్ వ్యూవర్స్, ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ కోసం నేర్చుకుందాం. రాజధానిలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏ ప్రచారాన్ని ప్రారంభించారు? ఏ. పవర్ ఢిల్లీ, బి. స్విచ్ ఢిల్లీ, సి. గో ఢిల్లీ, డి. కమ్ ఢిల్లీ. ఆన్సర్ ఈస్ బి. స్విచ్ ఢిల్లీ. కేంద్ర పెట్రోలియం సహజవాయు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించిన విధంగా వ్యర్థాలను శక్తిగా మార్చడం ద్వారా రైతులకు ఎంత అదనపు ఆదాయం లభిస్తుంది? ఏ. 1 లక్ష, బి. 2 లక్షలు, సి. 3 లక్షలు, డి. 4 లక్షలు. ఆన్సర్ ఏ. 1 లక్ష. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అవకతవకలను అరికట్టడానికి సహాయపడే ఈ-వాచ్ మొబైల్ అప్లికేషన్ కాల్ సెంటర్ను ఏ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రారంభించారు? ఏ. అస్సాం, బి. పశ్చిమ బెంగాల్, సి. బీహార్, డి. ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఇస్ డి. ఆంధ్రప్రదేశ్. చౌరీ చౌరా సంఘటన శతాబ్ది ఉత్సవాల ప్రారంభానికి గుర్తుగా ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో తపాలా స్టాంపును విడుదల చేశారు? ఏ. బీహార్, బి. ఉత్తరప్రదేశ్, సి. జార్ఖండ్, డి. పంజాబ్. ఆన్సర్ ఈస్ బి. ఉత్తరప్రదేశ్. లఖ్పర్ విద్యుత్ ప్రాజెక్టును ఎక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది? ఏ. ఉత్తరప్రదేశ్, బి. పంజాబ్, సి. ఉత్తరాఖండ్, డి. బీహార్. ఆన్సర్ ఈస్ సి. ఉత్తరాఖండ్. ఈ క్యాబినెట్ అప్లికేషన్ అమలు చేయడం ద్వారా పూర్తిగా క్యాబినెట్ ప్రక్రియను కాగిత రహితంగా మిగిల్చిన భారత తొలి రాష్ట్రం. 1 ఉత్తరప్రదేశ్, 2 హిమాచల్ ప్రదేశ్, 3 కేరళ, 4 తమిళనాడు. ఆన్సర్ ఈస్ 2 హిమాచల్ ప్రదేశ్. మోడల్ కెరీర్ సెంటర్ను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య ప్రాతిపదికన నిర్వహించడానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియాస్ ఇండస్ట్రీ సిఐఐతో ఏ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది? ఏ. గోవా, బి. కర్ణాటక, సి. తెలంగాణ, డి. పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఈజ్ ఏ. గోవా. ఆసియన్ ఇండియా హాకథాన్ 2021ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ? ఏ. విదేశాంగ మంత్రిత్వ శాఖ, బి. హోం మంత్రిత్వ శాఖ, సి. శాస్త్ర మంత్రిత్వ శాఖ, డి. విద్యా మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఈజ్ డి. విద్యా మంత్రిత్వ శాఖ. $1,340.75 కోట్ల వ్యయంతో ముఖ్యమంత్రి నీటి సంరక్షణ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? ఏ. మహారాష్ట్ర, బి. కర్ణాటక, సి. గోవా, డి. కేరళ. ఆన్సర్ ఈస్ ఏ. మహారాష్ట్ర. భారతదేశంలో మొట్టమొదటి పీజీఐ అంపుటీ క్లినిక్ ఎక్కడ ప్రారంభమైంది? 1 ఫరీదాబాద్, 2 ఢిల్లీ, 3 చండీగఢ్, 4 రోహ్తక్. ఆన్సర్ ఈస్ సి. చండీగఢ్. ఏ హైకోర్టు వజ్రోత్సవ వేడుకల జ్ఞాపకార్థం ప్రధాని నరేంద్ర మోడీ స్మారక తపాలా బిళ్లను విడుదల చేశారు? ఏ. ఉత్తరప్రదేశ్, బి. జార్ఖండ్, సి. గుజరాత్, డి. మధ్యప్రదేశ్. ఆన్సర్ ఈస్ సి. గుజరాత్. రాష్ట్రంలో అన్ని రకాల భూస్వాములను గుర్తించడానికి ప్రత్యేకమైన 16 అంకెల యూనికోడ్ను జారీ చేసి విధానాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది? ఏ. అరుణాచల్ ప్రదేశ్, బి. త్రిపుర, సి. బీహార్, డి. ఉత్తరప్రదేశ్. ఆన్సర్ డి. ఉత్తరప్రదేశ్. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ దేశంలోని తొలి జియో థర్మల్ ఫీల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని ఎక్కడ అభివృద్ధి చేయనుంది? ఏ. లడాక్, బి. హిమాచల్ ప్రదేశ్, సి. పంజాబ్, డి. ఛత్తీస్గఢ్. ఆన్సర్ ఈజ్ ఏ. లడాక్.
1000 కోట్ల విలువైన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియో వ్యూహాత్మక ఓడ ద్వారా వచ్చే వ్యవస్థను పొందేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బి భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, సి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, డి బిఈఎం లిమిటెడ్. ఆన్సర్ ఇస్ ఏ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. జనరల్ తిమ్మయ్య మెమోరియల్ మ్యూజియాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎక్కడ ప్రారంభించారు? ఏ ఒడిశా, బి మధ్యప్రదేశ్, సి కర్ణాటక, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఇస్ సి కర్ణాటక. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ IIHR నిర్వహించిన నేషనల్ హార్టికల్చర్ ఫెయిర్ 2020 ఎక్కడ జరిగింది? ఏ బెంగళూరు, బి ముంబై, సి పూణే, డి పూరి. ఆన్సర్ ఇస్ ఏ బెంగళూరు. సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ CRPF ప్రత్యేక కమాండ్ బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్సెస్ COBRA యూనిట్లో ఎంతమంది మహిళా కమాండోలను మొదటిసారిగా నియమించారు? ఏ 35, బి 31, సి 34, డి 32. ఆన్సర్ ఇస్ సి 34. హార్టికల్చర్ అగ్రికల్చర్ నిపుణులతో రైతులను అనుసంధానించడానికి కొత్త తరహా సేంద్రియ ఉత్పత్తుల ప్యాకేజీలు లుమి ఐ కనెక్ట్ యాప్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ త్రిపుర, బి మణిపూర్, సి సిక్కిం, డి అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఇస్ బి మణిపూర్. ఫిబ్రవరి 2021లో భారత సైన్యం ఎత్తైన ఐకానిక్ జాతీయ జెండా ఏర్పాటుకు ఎక్కడ పునాది వేసింది? ఏ గుల్మార్గ్, బి డెహ్రాడూన్, సి కచ్, డి కన్యాకుమారి. ఆన్సర్ ఇస్ ఏ గుల్మార్గ్. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. పునరుత్పాదక ఇంధన రంగంలో మరింత తోడ్పాటు కోసం భారత్ ఏ దేశంతో చేతులు కలిపింది? ఏ సౌదీ అరేబియా, బి UAE, సి ఒమన్, డి బహ్రెయిన్. ఆన్సర్ డి బహ్రెయిన్. ఉపరితలం నుండి ఉపరితలం వరకు 290 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించే అణుసామర్థ్యం గల గజ్నవి అనే బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం పరీక్షించింది? ఏ సౌదీ అరేబియా, బి పాకిస్తాన్, సి ఒమన్, డి ఇరాన్. ఆన్సర్ ఇస్ బి పాకిస్తాన్. భారతదేశ రక్షణ PSUగా గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ GRSE ఏ దేశానికి ఫాస్ట్ పెట్రోలింగ్ నౌకను FPV అందించే ఒప్పందంపై సంతకం చేసింది? ఏ ఈజిప్టు, బి ఇరాన్, సి సెషల్స్, డి అల్బేనియా. ఆన్సర్ ఇస్ సి సెషల్స్. భారత్ అమెరికా సంయుక్త సైనిక వ్యాయామం యుద్ధ్ అభ్యాస్ 20 ఎక్కడ జరిగింది? ఏ బికనీర్, బి జోధ్పూర్, సి అహ్మదాబాద్, డి సూరత్. ఆన్సర్ ఇస్ ఏ బికనీర్. పర్యాటకం, పాడి పరిశ్రమ, నైపుణ్య అభివృద్ధి, శిక్షణ రంగంలో తమ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో ఏ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది? ఏ ఉత్తరాఖండ్, బి బీహార్, సి పంజాబ్, డి హర్యానా. ఆన్సర్ డి హర్యానా. 2050 నాటికి కర్బన తటస్థతను సాధించడానికి ఉపయోగపడే ప్రపంచంలోని అతిపెద్ద ఆఫ్షోర్ విండ్ పవర్ కాంప్లెక్స్ని ఎక్కడ నిర్మించడానికి $43 బిలియన్ల ఒప్పందం కుదిరింది? యుగోస్లేవియా, బి నైజీరియా, సి పోలాండ్, డి దక్షిణ కొరియా. ఆన్సర్ ఇస్ డి దక్షిణ కొరియా. 14వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ఎక్కడ జరిగింది? ఏ బీజింగ్, బి కొలంబో, సి ఢాకా, డి కాఠ్మండు. ఆన్సర్ ఇస్ సి ఢాకా. ఏ దేశంలో లాలంధర్ షాటూట్ ఆనకట్ట నిర్మాణం కోసం భారత్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఏ ఇండోనేషియా, బి ఆఫ్ఘనిస్తాన్, సి శ్రీలంక, డి బంగ్లాదేశ్. ఆన్సర్ ఇస్ బి ఆఫ్ఘనిస్తాన్. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇండియా ఎనర్జీ అవుట్లుక్ 2021 ప్రకారం
2030 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఇంధన వినియోగదారుగా అవతరించడం ద్వారా భారతదేశాన్ని అధిగమించనున్న దేశం 1 జర్మనీ, 2 యూరోపియన్ యూనియన్, 3 అమెరికా, 4 చైనా. ఆన్సర్ ఈస్ 2 యూరోపియన్ యూనియన్. కేంద్ర ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ BRNLలో ఎంత శాతం వాటాను డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ CCEA సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది? A 95%, B 80%, C 100%, D 90%. ఆన్సర్ ఈజ్ C 100%. 2021-22 ఆర్థిక సంవత్సరానికి RBI GDP అంచనా వృద్ధి శాతం A 12.5%, B 11.5%, C 9.50%, D 10.5%. ఆన్సర్ ఈస్ D 10.5%. 2021 జనవరి నెలలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా ఎంత విలువైన లావాదేవీలు నమోదయ్యాయి? A 2.3 ట్రిలియన్లు, B 1.1 ట్రిలియన్లు, C 3.6 ట్రిలియన్లు, D 4.2 ట్రిలియన్లు. ఆన్సర్ D 4.2 ట్రిలియన్లు. అమెరికా నుండి ప్రపంచంలో తొలి కార్బన్ న్యూట్రల్ ఆయిల్ సరుకును పొందిన సంస్థ టాటా గ్రూప్ లిమిటెడ్, B ITC లిమిటెడ్, C రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, D అదానీ గ్రూప్ లిమిటెడ్. ఆన్సర్ ఈస్ C రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. 2021 ఏప్రిల్ 1 నుండి భారతదేశంలో దేశీయ చెల్లింపు సేవలను నిలిపివేస్తున్నట్లు అమెరికాకు చెందిన ఏ సంస్థ ప్రకటించింది? A పేపాల్, B అమెరికన్ ఎక్స్ప్రెస్, C స్ట్రైప్, D బిట్పే. ఆన్సర్ ఈజ్ A పేపాల్. 2021-22 సంవత్సరానికి వ్యవసాయ క్రెడిట్ లక్ష్యాన్ని ఎంతవరకు పెంచారు? A 18.7 లక్షల కోట్లు, B 13.8 లక్షల కోట్లు, C 12.6 లక్షల కోట్లు, D 16.5 లక్షల కోట్లు. ఆన్సర్ ఈస్ D 16.5 లక్షల కోట్లు. భారతదేశంలో ఉన్న జపనీస్ కార్పొరేట్ల బ్యాంకింగ్ అవసరాలను తీర్చడంలో సహకారం కోసం జపాన్కు చెందిన MUFG బ్యాంక్తో ఏ బ్యాంక్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? A ICICI బ్యాంక్, B ఎస్ బ్యాంక్, C ఫెడరల్ బ్యాంక్, D కోటక్ మహీంద్రా బ్యాంక్. ఆన్సర్ ఈజ్ A ICICI బ్యాంక్. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి భారత్ నామమాత్రపు అంచనా వృద్ధి A 12%, B 18%, C 17%, D 14%. ఆన్సర్ ఈజ్ C 17%. SBI రీసెర్చ్ ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం కుదించుకుపోతుంది? A 7.0%, B 7.2%, C 7.5%, D 7.9%. ఆన్సర్ ఈజ్ A 7%. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్, నోవావాక్స్ వ్యాక్సిన్ల కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో దీర్ఘకాలిక సరఫరా ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ A యునెస్కో, B WHO, C యూనిసెఫ్, D FAO. ఆన్సర్ ఈజ్ C యూనిసెఫ్. క్రింది వాటిలో 3 నెలలు మానవ రహితంగా ప్రయాణించగల అధిక ఎత్తులో ఉండే ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయనున్నది? A హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, B నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్, C రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, D భారత్ డైనమిక్స్. ఆన్సర్ ఈజ్ A హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. భారత్లో నినాక్స్ 40 వ్యవస్థను ఆవిష్కరించడానికి పరాస్ ఏరోస్పేస్ ఆఫ్ ఇండియాతో ఏ దేశ స్పియర్ UAV అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? A రష్యా, B పోలాండ్, C టర్కీ, D ఇజ్రాయిల్. ఆన్సర్ ఈజ్ D ఇజ్రాయిల్. ఉత్తర సముద్రం నార్త్ సీలో ప్రపంచంలో మొట్టమొదటి శక్తి ద్వీపాన్ని ఏ దేశం నిర్మించనుంది? A స్విట్జర్లాండ్, B ఐర్లాండ్, C నార్వే, D డెన్మార్క్.
ఆన్సర్ డి డెన్మార్క్. సమాజంలో అన్ని వర్గాలను కలుపుకొని సార్వత్రిక నగర ప్రణాళిక కోసం ఒక చట్టాన్ని రూపొందించడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ NIUAతో ఏ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఏ IIT భోపాల్, బి IIT ఖరగ్పూర్, సి IIT ఢిల్లీ, డి IIT చెన్నై. ఆన్సర్ ఇస్ బి IIT ఖరగ్పూర్. సెక్టర్ ఆఫ్ లైఫ్ అనే మొట్టమొదటి మానవ తల్లి పాలు బ్యాంకును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ పశ్చిమ బంగాల్, బి తెలంగాణ, సి కేరళ, డి గోవా. ఆన్సర్ ఇస్ సి కేరళ. ఏ సంస్థ నుండి భారత నావికాదళం 3 భారత తయారీ మేడ్ ఇన్ ఇండియా అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ను పొందింది? ఏ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్, బి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, సి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, డి లారెన్ టొబ్రో. ఆన్సర్ ఈజ్ సి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ప్రపంచంలో అతిపెద్ద రేడియో టెలిస్కోప్ ఏ 2 ఖండాల మధ్య యాంటెన్నాల శ్రేణిని స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ SKAO స్థాపించనుంది? ఏ ఆఫ్రికా ఆస్ట్రేలియా, బి యూరప్ ఆఫ్రికా, సి అంటార్కిటికా ఆసియా, డి ఆస్ట్రేలియా ఆసియా. ఆన్సర్ ఈజ్ ఏ ఆఫ్రికా ఆస్ట్రేలియా. విశ్వ చరిత్రను అధ్యయనం చేయడానికి నాసా తన SPHEREX మిషన్ కోసం ఎన్నుకున్నది? ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, బి స్పేస్ ఎక్స్, సి ఇస్రో, డి రోస్కోస్మోస్. ఆన్సర్ ఇస్ బి స్పేస్ ఎక్స్. భారత్ తొలి థండర్ స్టార్మ్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ ఎక్కడ ఏర్పాటు కానుంది? ఏ కటక్, బి బెంగళూరు, సి బాలాసోర్, డి కోల్కతా. ఆన్సర్ ఇస్ సి బాలాసోర్. దేశంలో వ్యవసాయం అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి KRITAGYA జాతీయ స్థాయి హ్యాకథాన్ను నిర్వహించింది? ఏ నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, బి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, సి నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, డి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఆన్సర్ ఈజ్ బి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఏ సంస్థ అభివృద్ధి చేసిన విక్రమ్ సిరీస్ ల్యాండ్ వెహికల్ ఎగువ దేశంలోని ఆర్బిటర్ ట్రాన్స్ఫర్ వెహికల్ కోసం బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఏ బ్రహ్మోస్ ఏరోస్పేస్, బి స్కంద ఏరోస్పేస్, సి స్కైరూట్ ఏరోస్పేస్, డి కాలిన్స్ ఏరోస్పేస్. ఆన్సర్ ఈస్ సి స్కైరూట్ ఏరోస్పేస్. చివరిసారిగా ఏ రాష్ట్రంలో 5వది, దేశంలో 51వ పులుల సంరక్షణ కేంద్రమైన శ్రీవిల్లిపుత్తూరు మేఘమలై టైగర్ రిజర్వ్ను ఏర్పాటు చేయడానికి ఏ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి లభించింది? ఏ కేరళ, బి మధ్యప్రదేశ్, సి అసోం, డి తమిళనాడు. ఆన్సర్ ఈజ్ డి తమిళనాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూవర్స్. మీకు నచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువగా లైకులు చేయండి. మీకు ఏమైనా సందేహాలు సమాధానాలు కావాలని కూడా మీరు కామెంట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.